హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోకల్ ప్రోగ్రామ్. ఇలా ముచ్చట ఏంటంటే ప్రస్తుతానికి నేను ఆరపల్లి ఉన్నా. ఒక విలేజ్ కామెడీ షార్ట్ ఫిల్మ్కి అయితే డిఓపికి అయితే వచ్చిన. సో ఇలా వ్లాగ్ వచ్చేసి కూడా ఈ షూటింగ్లో మన వీడియోస్ ఎలా ఉంటాయి, షూటింగ్ ఎలా జరుగుతుంది, మన మేకింగ్ వీడియోస్ అయితే ఈ వ్లాగ్లో అయితే పెట్టబోతున్నాం. ముచ్చట ఏంటంటే ఇక చూడు, మంచిగా షూటింగ్ స్టార్ట్ చేసినాం. ఒకటైంది, తినడానికి పోయినాం. కథ తింటే ఫుల్ వర్షం. కథ అనుకున్న స్పాట్లు లొకేషన్లు అన్నీ తడిసి ముద్దయినాయి. ఇక లొకేషన్ల కోసం అయితే గ్యార్ చేస్తున్నాం. ఒక టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తాను ప్రస్తుతం అయితే, రామాలయం టెంపుల్. సో ఎట్లుందో మీకు చూపిస్తా, చూస్తారు కదా. అక్కడికైతే వెళ్తున్నాం. వర్షం పడి సీసీ రోడ్లన్నీ మొత్తం నానిపోయినాయి. మొత్తం అయితే ఆగం. షార్ట్ ఫిలిం కూడా ఒక 8 minutes 10 minutes వస్తుంది. ఒక్క కాడ జరిగే సీన్ కోసం వర్షం పడి మొత్తం డిసప్పాయింట్ చేసింది. ఎంత ఆగమంటే అనుకున్న లొకేషన్స్ వేరు. ఇప్పుడు మళ్ళీ చెకింగ్ చేసి ఎతుకుతాను కదా, ఘోరంగా అనిపిస్తుంది. వర్షం పడుతుంది కానీ, చినుకులు పడుతున్నాయి కానీ మొత్తం ఉబ్బరిస్తుంది, ఘోరంగా ఉడకపోతుంది. ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాలి. వెళ్తున్నా, బండి వేసుకొని పోయేటండి కానీ మనతోనట జస్ట్ బ్లాగ్లో మాట్లాడదామని చెప్పి అక్కడ నుండి ఇటు నడుచుకుంటూ వస్తున్నా. మాట్లాడు. హాయ్ ఫ్రెండ్స్. నీ రోల్ ఏంటిది? షార్ట్ ఫిల్మ్ నీ రోల్ ఏంది? నీ రోల్ కొడుకు. ఎవరి కొడుకు? అక్క కొడుకా? ఎట్లా అనిపిస్తుంది? మంచి అనిపిస్తుందా? నీ మంచిగా తీస్తాందా మరి? చెప్పు. సూపర్ తీస్తాడు. చూస్తారు కదా, ఎక్కడో అక్కడనే డిస్కషన్ చేస్తారు ఆ ప్లేస్ గురించి. ఎక్కడ కూర్చొని మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి. ఇక్కడ వీళ్ళేమో చీరలు కట్టుకొని సెల్ఫీల మీద ఫోటోలు దిగుతారు. మరి ఏం జరుగుతుందో అర్థమైందిలే. నేనైతే ఇక్కడ కూర్చొని మిలాన్ చూసి అవుతుంది. ఎట్లుండాలంటే వచ్చినామా, తీసుకున్నామా, పోయినామా, అట్లా ఉండాలి. వీడికి వచ్చినాక మరీ అదేనా ఈ మధ్య ప్రకృతాన్ని కూలించట్లేదు బాగా. ఏం చేద్దాం. అని చెప్పి ఒక డైలాగ్ చెప్తా. అతే ఇంకా అన్నట్టే కొట్టినాక నన్ను ఒక్కరిని చూసి కొడతారా అని చెప్పి నేను ఒక డైలాగ్ చెప్తా. చెప్పినాక అసలు ఏంది పంచాయతీ అనేది స్టార్ట్. అట్లా అలా మీరు ఒక డైలాగ్ మీకు ఎందుకు వచ్చిందో చెప్పు అని చెప్పగానే నువ్వు చెప్పు. డైలాగ్ చెప్పేటప్పుడు వాడే ఇక్కడ ఉన్నాడు కదా అనుకోలే సార్. డైలాగ్ చెప్పేటప్పుడు నువ్వు నన్ను కోపంగా చూస్తూనే ఉండు. కోపంగా చూస్తూనే కూడా డైలాగ్ అయిపోగానే చెప్పలేదు. ఏంద్రాని చెప్పి ఇట్లా ఇట్లా మొత్తం తెలంగాణ చెక్కుతున్నా మాలం గొట్టలు తీసుకొని ఒక్కొక్కరు తుక్కలు కింద నరుకుతుంది తల్లి. ఆ టైప్ చెప్పేది ఎందుకని చెప్పేది. యాక్షన్. ఇక్కడ చెప్పేదేం లేదు. అంతే అన్ని సెట్ అయితే డైలాగ్ రెడీ, రోలింగ్, యాక్షన్. చెప్పు, పంచాయతీ ఎందుకు వచ్చింది చెప్పు. చెప్పేది ఏం లేదు. వీనిదంతా అన్ని సెట్ అయితే అంతేదంటే ఉన్నాం కదా. కరెక్ట్ 5 పంచులు చెప్పేది అంతేనే అన్ని అంటే నువ్వు వంగుతలేవు, బలవంతంగా కొట్టినట్టయితే నువ్వు వంగుతలేవు. నువ్వు మూమెంట్ ఇచ్చా రేపు అయితే నాకు కొడుకు కలెక్టర్ గానీ నీ సంగతి చేస్తా. దాని తర్వాత ఇంకొస్తుంది. యాక్షన్.
నా కొడుకుని అగో నా కడుకు నాకు అడుగు. యాక్షన్. అగో ఏమంటాను నా కొడుకుని నేనేమంటానా నీ కొడుకును 10 రూపాయలు నీకేమైతుంది నీకు తెచ్చిలు కదా, నువ్వు తెచ్చినావు, మీ అమ్మ ఇచ్చే మీ అయ్యి ఇచ్చే పైసలు ఇస్తా. నన్ను నా కొడుకుని కళ్ళలో పెట్టుకునే ఉండు నువ్వైతే. నేనేం కళ్ళలో పెట్టుకుంటానా, పంచాయతీ చేద్దాం చూస్తానా? ఏంది నా కొడుకు కలెక్టర్ అయినాక చూసుకుందాం. ఎవరు నీ కొడుకు కలెక్టర్ అయితే నవ్వుతాను ఇది మామూలు. నేనేమంటానా, పైసలు మీ అమ్మ తెచ్చిందా మీ అమ్మమ్మ తెచ్చిందా అంటానా? నన్ను నా కండ్ల పోయింది బా. ఫోటోకి అయితే 30 రూపాయలు, వాట్సాప్ పంపితే 70 రూపాయలు. అమ్మాయి అడిగింది. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. అన్నా ఇది మన ఇక్కడనే మన ఇది ధర్మరావు అన్న. అడిగాను నా క్వశ్చన్. రెడీ యాక్షన్. పుప్పుస దమనులు అంటే ఏమిటి? పుప్పు సదామని అంటే పుప్పు సమాధులు అంటారు. పుప్పుస దమలేనా? నువ్వు కలెక్టర్ అవుతావు. సరే ఇంకో క్వశ్చన్, నీకు ఎన్ని లాగులు ఉన్నాయి? పుప్పు సద్దమ్మనులు. ఒకసారి మీరు అనండి. పుప్పు సదామనులు. వచ్చింది యాక్టింగ్ చేయండి. అన్న అనత్తలేదు. పంచం 5 టేకులు తీసుకున్నాం. ఏదో ఒక రోజు నాకు చదువు గంట కడతాను. పుప్పుస దమనులు మీద పుస్తకం కారిపోతాను. సంగతి చెప్తావు. డైరెక్టర్ సాబ్ ఉరుతాడు. ఎట్లా ఆడో దొరకబడతారా డైరెక్టర్ సాబ్? చచ్చిపోతానా?